అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ టైటిల్ చూసే ఉంటారు. నేనైతే బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోవాలి, ఇంకా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోలేదు. మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్ని డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను. ముందైతే నేను ఏ డ్రెస్సెస్ పట్టుకు వెళ్ళాలి ఏంటి అన్నది చాలా కన్ఫ్యూజ్. వెళ్ళింది చాలా చిన్న ట్రిప్, చాలా తక్కువ డేస్, కానీ పట్టుకెళ్ళవలసింది ఏంటి, అక్కడికి డ్రెస్ సెట్ అవుతుందా లేదా అన్నది చిన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. అది మీకు ఉంటుందో లేదో నాకు తెలీదు. మీరు ఎప్పుడైనా ఇలా బ్యాగ్ ప్యాక్స్ అవి చేశారా, ప్యాకింగ్స్ అవి చేశారా? ఒకవేళ వెళ్తే మీరు ఏం వేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చిన్న ఆలోచన అయితే ఉండుంటుంది కదా. నేనైతే తిరుపతి అవి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ అవి అలా వెళ్తూ ఉంటాం కాబట్టి తెలుస్తుంది. కానీ మేము ఇప్పుడు వెళ్ళే ట్రిప్ ఏంటంటే నాకు తెలీదు అక్కడ ఎలా ఉంటుంది అనేది. పలానా డ్రెస్ ఇక్కడికి తీసుకోవాలా అనే ఏం ఆలోచన అయితే లేదు. ఇప్పుడైతే నేను ఇవన్నీ తీసి పెట్టేశాను. మీకు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. ఓల్డ్ వీడియోస్ చూసుంటే నేను ఏ ట్రిప్కి వెళ్ళినా ఇదే బ్యాగ్ నేను పట్టుకొని వెళ్తాను అనమాట. నా దగ్గర ఉన్న లగేజ్ బ్యాగ్స్లో 2 బ్యాగ్స్, ఒకటి ఇది, ఇంకొకటి ఏమొచ్చి అక్కడ పైన ఉంది కదా స్కై బ్యాగ్స్లో నా బ్యాగ్. ఇది నార్మల్ బ్రాండే, కానీ ఈ బ్రాండ్ చాలా మంచిగా నాకు వెయిట్ అయితే బాగా కాసింది. చాలా ట్రిప్స్ చాలా మందికి కూడా ఇచ్చాను, ఫ్రెండ్స్కి వెళ్ళటానికి. అదిను ఇవి వీల్స్ వస్తాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పట్టుకొని వెళ్ళటానికి అదిను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అన్ని డ్రెస్సెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఏం వేసుకోవాలి అక్కడ అని చెప్పేసి సారీ ఒకటి మీరు ఆల్రెడీ నెక్స్ట్ అంటే ఈ ముందు వీడియో కాకుండా ఆ ముందు వీడియో చూసుంటే నేను సారీ అది డ్రాప్ చేసుకున్నాను కదా అవన్నీ. ఇంకా నేను ట్యాగ్స్ కూడా నేను రిమూవ్ చేయలేదు, ఇవన్నీ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ మా హస్బెండ్వి, ఇంకా తీసి పెట్టాలి ఏం పెట్టుకోవాలో. నెక్స్ట్ ఇవంతా జ్యువెలరీ మాట, ఇది డెకరేషన్ ఐటమ్. ఇప్పుడు వీడియో చూస్తే మా హస్బెండ్కి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇది లాస్ట్ టైం జుడియోలో తీసుకున్నది, ఇవి ఆన్లైన్, ఇది మింత్రాలో తీసుకున్నాను, ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. ఇవన్నీ చెప్తాను ఏమేమి పెట్టుకుంటున్నాను అన్నది చూపించినప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఇందులో ఏంటంటే ఫేస్ వాష్, ఇంకా ఐలైనర్, మస్కరా అవన్నీ ఉన్నాయన్నమాట అందులోని. ఇందులో ఏంటంటే పిన్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇవైతే నేను పట్టుకొని వెళ్దాము అనుకున్నవి. మేము వెళ్తున్నది ఏంటంటే చాలా చిన్న ట్రిప్. యాక్చువల్గా మేము అరుణాచలం వెళ్తున్నాం అన్నమాట. అరుణాచలం అంటే నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. తిరుపతి ఆల్రెడీ 5-6 టైమ్స్ వెళ్ళి ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే తిరుపతిలో ఎలా ఉంటాయి, రూమ్స్ ఎలా ఉంటాయి అన్నీ నాకు తెలుసు. నెక్స్ట్ దాని తర్వాత శ్రీశైలము, శ్రీకాళహస్తి ఇవన్నీ వెళ్ళాను. శ్రీశైలం తెలుసు, శ్రీకాళహస్తి తెలుసు. శ్రీకాళహస్తి అయితే చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కూడా నాకు తెలుసు టెంపుల్ దగ్గరలోనే మనకి రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి. అరుణాచలం అయితే నేను డైరెక్ట్గా వెళ్ళలేదు, అసలు చూడలేదు. నేను యూట్యూబ్ ఛానల్స్లో చూసాను అనమాట రూమ్స్ ఎలా కాస్ట్ ఉంటాయి ఎక్కడ అని చెప్పి. క్లారిటీగా నాకు ఏం అనిపించలేదు ఏ వీడియోలోనైనా అరుణాచలం టెంపుల్కి ఇంత దగ్గరలో ఉంటాయి అని అనేసి నాకు ఏ వీడియోలో క్లియర్గా చెప్పినట్టు అనిపించలేదు. మ్యాక్సిమం నాకైతే అరుణాచలం దిగిన తర్వాత నాకు ఎంత బడ్జెట్ అయ్యింది, అక్కడ రూమ్స్ దగ్గరలోనే ఉంటాయా లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఎలా ఉంటాయి అన్నది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే శ్రీకాళహస్తి అనుకోండి, టెంపుల్కి మనకంతా వాకబుల్ డిస్టెన్స్లోనే దగ్గర చాలా రూమ్స్ ఉంటాయి. మనకి అక్కడ వేస్ ఉంటాయి అన్నమాట, స్ట్రైట్ వే, మళ్ళీ లెఫ్ట్లోనే మేము అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అయితే ఇప్పుడు అరుణాచలం ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ అరుణాచలంలోని రెంట్స్ ఎలా ఉంటాయి, మేము ఎక్కడ ఏ కాటేజ్లో ఉంటాం, ఇవన్నీ మాకు తెలియదు మాట. ఇవన్నీ నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూడటమే. అందుకోసం అని చెప్పి ఇవన్నీ నాకు డౌట్స్. నేను ఈ డ్రెస్ పట్టుకొని వెళ్తే ఎప్పుడు వేసుకుంటాను, లేకపోతే ఈ డ్రెస్ ఎక్కడికి సెట్ అవుతుంది. అరుణాచల్ అంటే శ్రీకాళహస్తి, తిరుపతి అనుకోండి, అక్కడ ఇది పర్వాలేదు ఇలా వేసుకోవచ్చు. దర్శనంకి వెళ్ళినప్పుడు సారీ కట్టుకోవాలి, తిరుపతిలో దర్శనంకి వెళ్ళేటప్పుడు అలా తెలుసు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ తెలీదు అంతా. ముందైతే నేను బ్యాగ్ ప్యాకింగ్ వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను, కంపల్సరీ షేర్ చేసుకుంటాను. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనాను. ముందైతే ఈ బ్యాగ్ ముందున 2 జిప్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇక్కడ ఒక జిప్. ఇప్పుడు ఒకటి ముందు నేను అన్నిటికన్నా ముందు ప్యాక్ చేసుకునేవి కొన్ని బెలూన్స్ ప్యాక్ చేసుకున్నాను. టాపర్స్ అంటారు కదా, అలా టాపర్స్ యానివర్సరీ ఇది ఉంటుంది, అక్కడ యానివర్సరీది ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ క్యాండిల్స్, స్నో స్ప్రే ఒకటి తీసుకోలేదు, అది తీసుకోవాలి వెళ్ళి. నెక్స్ట్ దీంతో పాటు ఒక 2-in-1 టేప్, ఇవన్నీ హార్ట్ షేప్ బెలూన్స్ మాట. ఇవైతే పెట్టాను. ఇవి ఈ జిప్ లో పెట్టుకున్నాను మా హస్బెండ్ కనిపించకుండా, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కేక్ చిన్నది ప్లాన్ చేస్తున్నాను. నాకు చెప్పాను కదా శ్రీకాళహస్తిలోనైతే అక్కడ బేకరీస్, షాప్స్ చాలా ఉంటాయి.
అరుణాచలంలో ఎలా ఉంటాయి అన్నది నాకు తెలియదు. అది ఎవరు క్లియర్గా చూపించలేదు. చాలా వీడియోస్ చూశాను. రూమ్స్ కోసం కూడా అంటే ఎన్ని టెంపుల్ దగ్గర నుంచి ఎంత జర్నీ ఉంటుంది, ఎన్ని అవర్స్లో వెళ్ళొచ్చు అలాంటివి ఏమీ లేవు. అందుకోసం అని చెప్పి నేను అన్ని చూసి డైరెక్ట్గా ఒక చిన్న వీడియో అయితే చేద్దాము అనుకుంటున్నాను. ఇవైతే ఓన్లీ డెకరేషన్ మాట. మేము ఎక్కడైనా ఏ రూమ్ అయినా, చిన్న రూమ్ అయినా ఏదో ఒక రూమ్ తీసుకుంటాం కదా, ఆ రూమ్లోని మేము సాటర్డే నైట్ దిగుతాము. 12 o'clockకి కేక్ కటింగ్ చేద్దాము అనుకుంటున్నాను. అక్కడ బేకరీస్ ఉంటాయా, కేక్ ఉంటుందా ఏం తెలియదు. ఒకవేళ ఏం లేకపోతే నార్మల్ చిన్న కేక్ అయినా, అంటే చిన్నదంటే ఏదైనా నార్మల్ కేక్స్ ఉంటాయి కదా, కప్ కేక్స్, ఆ కేక్ అయినా ఏదో ఒకటి చూడాలి. ఒక చాక్ ఒకటి తీసుకోవాలి, చాక్ ఒకటి, స్నో స్ప్రే ఒకటి, ఆ రెండు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇలా చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్లోని క్లిప్స్ అవి పెట్టుకున్నాను, ఇలాంటి క్లిప్స్. నెక్స్ట్ బ్యాండ్స్, ఇలా బ్యాండ్స్. నెక్స్ట్ పిన్స్ ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్. నెక్స్ట్ చెమ్ పిన్స్, సైడ్ పిన్స్, టిక్ టాక్స్, ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక 2 జతలు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను పెద్దవి. ఇంకా చిన్నవే గోల్డ్ కన్నా ఇలాంటి జ్యువెలరీ పెట్టుకొని వెళ్ళిపోదాము అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇది దీంతో పాటు వచ్చిన బ్యాగ్. ఇది నేను ఇలా సెట్ తీసుకున్నాను అప్పట్లో, చాలా రోజులు అయిపోయింది, 250గా ఎందుకో. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫౌండేషన్, ఫేస్ వాష్, ఇంకా ఐలైనర్, మస్కారా, లిప్స్టిక్, వ్యాజ్లైన్, ఇంకా బీబీ క్రీము. నెక్స్ట్ ఫౌండేషన్ ఉంటుంది కదా, అంటే కాంపాక్ట్ లాంటిది, అది. ఐబ్రో పెన్సిల్, ఎక్స్ట్రా ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. ఈ ఎక్స్ట్రా ఐబ్రో పెన్సిల్ ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ బ్యాగ్స్లోనైతే ఇవే పెట్టుకున్నాను. ఇంకేమన్నా కావాలేమో అని ఆలోచించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది వడ్డానం బాక్స్ మాట. నాకు వడ్డానంతో పాటు వచ్చిన బాక్స్. ఆల్రెడీ వడ్డానం ఇందులో ఉంది. దాంతోపాటు బ్యాంగిల్స్, గాజులు కాబట్టి అవి పగిలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ బాక్స్లోనైతే పగలకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఇందులోనే జ్యువెలరీ అంతా పెట్టేసుకున్నాను. ఇయర్ రింగ్స్, ఇంకా చాలా స్పేస్ ఉందన్నమాట. ఇంకా నెక్ పీస్ రీసెంట్గా తీసుకున్నది, ఆ వీడియోస్ అన్ని పెట్టాను. బ్యాంగిల్స్, ఇవి గాజు బ్యాంగిల్స్ అవన్నీ ఇవి ఇందులో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ జిప్లోని కోంబ్ ఒకటి పెట్టుకున్నాను. స్టిక్కర్ ప్యాకెట్ నార్మల్ది పెట్టుకున్నాను, ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఇందులో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కింద జిప్లో ఏంటంటే సోప్ అవి పెట్టుకున్నాను అనమాట. ఇంకా టంగ్ క్లీనర్ అవన్నీ పెట్టుకున్నాను, ఇవి పెట్టాను ఈ కింద జిప్లోనైతే. ఇవి కాకుండా నేను ఎక్స్ట్రా పట్టుకెళ్ళినవి ఏంటంటే ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉంటుంది కదా, అంటే మనకి ఏదైనా షాపింగ్ మాల్స్లో ఇస్తూ ఉంటారు ఇలాంటి బ్యాగ్. అడ్జస్ట్ చేసేటప్పుడు పట్టుకొని రావటానికి అది ఒక ఎక్స్ట్రా బ్యాగ్ పెట్టుకున్నాను. అవి కాకుండా ఏమైనా తడి బట్టలు ఏమైనా అక్కడ ఉండిపోతే ఎక్స్ట్రా క్లాత్స్, వాటి కోసం అని చెప్పి 2 కవర్స్ తీసుకొని వెళ్తున్నాను. ఇవి పెట్టాను ప్రస్తుతం. బ్యాగ్లో అయితే అవే పెట్టాను. ఈ కవర్స్ బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ పెట్టాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు శారీ డ్రాపింగ్ వీడియో చూసారు కదా, అది సపరేట్గా కవర్లో పెట్టాను. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది ఏంటంటే ముందు రోజు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అన్ని పైన పెడతాను, నెక్స్ట్ డే వేసుకోవడానికి కిందన పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నాకు ఇందులో అవసరం లేనివి ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నాయి అంటే ఈ జ్యువెలరీ శారీ వేసుకున్నప్పుడు వేసుకుంటాను కాబట్టి కిందన పెట్టాలి. కానీ కిందన ఎందుకు, క్లాత్ మధ్యలో పెడతాను, అందుకే శారీ ముందు పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్వి ఈ బట్టలు, మీరు లాస్ట్ వీడియోస్లో చూసారో లేదో తెలియదు కానీ ఇది కొంచెం కుర్తీ టైప్లో వస్తుంది అన్నమాట. ఇది నాకు 199 రూపీస్కి వచ్చింది, 200. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేశాను అనుకోండి, మళ్ళీ నేను మడతపెట్టి జాగ్రత్తగా పెట్టాలి, ఇలా చూపించేస్తాను. నెక్స్ట్ ఈ షర్ట్ సిఎంఆర్లో తీసుకున్నాము. తనకి 2 ఫ్యాంట్స్, ఇవి 2 డేస్కే కాబట్టి ఈ 2. ఇవి కాకుండా రేపు నైట్ ట్రైన్ జర్నీలోని జాకెట్ అది వేసుకోవడానికి జాకెట్ పక్కన పెట్టాను. ప్రస్తుతానికి ఇవి నాకు గుర్తున్నాయి, ఈ 2 జతలు అయితే పెడుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే సారీ నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఏమొచ్చి 2 బ్లౌజెస్ పెట్టుకోవాలి కదా, 2 బ్లౌజెస్ పెట్టుకున్నాను అనమాట. అంటే ఒకటి వర్క్ది, ఒకటి నార్మల్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సెట్ అయితే అది వేసుకుంటాను. ఆ వీడియోలో మీకు తెలుస్తుంది నేను వర్క్ది వేసుకున్నానా ప్లెయిన్ది వేసుకున్నానా అన్నది నెక్స్ట్ రాబోతున్న వీడియోస్లోని. ఇది కూడా ఐరన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కిందని పెట్టేస్తాను. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదు. ఇది కూడా కిందన పెట్టిన తర్వాత నేను సారీ బ్లౌజ్ పెట్టుకున్నాను కదా, సారీ పెట్టికోట్ పెట్టుకోలేదు అనుకోండి ఇబ్బంది అయిపోద్ది. సారీ పెట్టికోట్ ఒకటి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒక 2 టవల్స్ పెట్టుకుంటున్నాము. ఇవి 2, ఒకటైతే పైన పెట్టేస్తాను, మిగతాది ఒకటి కిందన పెడతాను. ఎందుకంటే ట్రైన్లో నేను నెక్స్ట్ డే సాటర్డే
సాటర్డే మార్నింగ్ అంటే 2 o'clock వెళ్తున్నాం కదా, 5కి 6 కొన్ని 7కి అలా ట్రైన్లో లేచాం అనుకోండి, ఇంకా ఫేస్ వాష్ చేసుకోవాలి, ఇంకా బ్రష్ చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనకి టవల్ ఉండాలి కాబట్టి ఆ టవల్ పైన పెట్టాను అనుకోండి, ఇది టవల్ అక్కడ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ టవల్ ఏంటంటే రూమ్ దగ్గరికి మాకు అక్కడ పెట్టుకుంటున్నాను, ఇది ఒకటి పెట్టేశాను. నెక్స్ట్ ఇదొక డ్రెస్, ఇది RS Brothers లో తీసుకున్నాను, దుపటా విత్ ప్లాజో ఇవన్నీ కలిపి ఇలా పెట్టేసుకుంటున్నాను, అంటే అన్ని సపరేట్ గా అక్కడ తీయక్కర్లేదు కాబట్టి. నెక్స్ట్ ఇది ఎక్కడ తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను ఈ డ్రెస్. దుపటా రాలేదు, నేను దుపటా సపరేట్గా తీసుకున్నాను, ప్లాజో విత్ టాప్ మాట. ఇది ఒక డ్రెస్ పెట్టుకుంటున్నాను. దీంతో పాటు ఇది ఒక ట్యాగ్ కట్ చేయాలి. దీంతో పాటు ఎక్స్ట్రా నేను ఈ డ్రెస్ మింత్రాలో తీసుకున్నాను, ఇది కూడా నేను పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియోస్లో పెడతాను. సపరేట్గా డ్రెస్ ఒకటే, ఇది ఒకటి పట్టుకొని వెళ్తున్నాను. వీటికి మధ్యలోనే ఇది పెట్టేసుకోవాలి, జ్యువెలరీ బాక్స్. సారీ కింద ఇది పెట్టి దానిపైన ఇవన్నీ పెడుతున్నాను. నెక్స్ట్ నైట్ వేసుకోవడానికి ఒక్క నైటే ఉంటాము రూమ్ లోని, ఆ నైట్ వేసుకోవడానికి నైట్ డ్రెస్ ఏదైనా పెట్టుకుందాం అనుకుంటున్నాను. నైట్ డ్రెస్ అంటే సపరేట్ నైట్ డ్రెస్సెస్ ఏమీ ఉండవు, ఒక టీ షర్ట్, ఒక ప్లాజో లాంటిది ఒకటి పెట్టేసుకుంటే సరిపోద్ది. ఒక బ్లాంకెట్ ఉంది, ఈ బ్లాంకెట్ ఒకటి పట్టుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, ఈ బ్లాంకెట్ ఒకటి పెడతాను. దీంతో పాటు వేరేది, ఎందుకంటే ట్రైన్లోని ఇద్దరం ఒకటే కప్పుకోవడానికి అవ్వదు, ఇంకోటి మా హస్బెండ్కి పెట్టాలి. ఇది ఒకటి పెడుతున్నాను ప్రస్తుతానికి, అప్పటికే బ్యాగ్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి కూడా నేను ఈ పైనే పెట్టుకుంటున్నాను, ఈ పైన పెట్టేస్తాను, ఎందుకంటే ఫేస్ వాష్ అది చేసుకోవడానికి ఫేస్ వాష్ అది అక్కడ ఉంది. ఇందులో అన్ని పెట్టుకున్నాను కదా అని ఒకసారి చెక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇవి లైట్స్, రూమ్లోకి డెకరేషన్ చేసినప్పుడు బెలూన్ డెకరేషన్, అది లైట్స్ పట్టుకొని వెళ్తున్నాను. ఏమో చెప్పలేము, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ కదా, రూమ్ ఉన్న లొకేషన్ బట్టి డెకరేషన్ అయితే అవుతుంది. 2 పెట్టేశాను. హెయిర్ డ్రైయర్ ఒకటి పెట్టుకోవాలి, హెయిర్ డ్రైయర్ అవసరం ఉందా లేదా అని ఆలోచించుకొని పెట్టుకుంటాను. ఇంకా హెయిర్ సిరం పెట్టుకోవాలి, ఎలాగో నేను నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అవి పెట్టుకుంటాను, హెయిర్ సిరం అదిను. నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ ఇప్పుడు ఏం వేసుకుంటారో అవి తీసి పక్కన పెట్టాలి. ఇది నేను ఈ బ్యాగ్ ఒకటి పట్టుకొని వెళ్ళాలి, హెయిర్ డ్రైయర్ ఒకటి, ఇది. అంతేకాకుండా ఇన్నర్స్ నేనేమి ఇక్కడ చూపించట్లేదు, ఇన్నర్స్ కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇన్నర్స్ అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాగ్ అంతా ఫినిష్ అయిపోయినట్టే, అంటే ఇంకా పెట్టేసుకున్నట్టే. నేను ట్రిప్కి వెళ్ళవలసిన బ్యాగ్ అంతా పూర్తిగా పెట్టేసుకున్నట్టే. కొంచెం వెయిట్ బాగానే ఉంది, పర్వాలేదు. ఇక్కడేం వెయిట్ అవి చెక్ చేయరు కాబట్టి, ట్రైన్లోనే కాబట్టి పర్వాలేదు, ఎంత వెయిట్ అయినా పెట్టుకెళ్ళచ్చు. ఇది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా మేము ట్రైన్లోకి మాకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నానికి లంచ్కి కూడా మాకు ట్రైన్లో కావాలి. దానికోసం మా అత్తయ్య చపాతీ కానీ పూరి కానీ చేస్తారు మార్నింగ్ టిఫిన్కి. ఇంకా మా మదర్ పులిహోర అవి చేస్తారు. నేనైతే సేమియా కర్డ్ ఉంటుంది అది చేసుకుంటున్నాను. అవి ఇంకా బటర్ మిల్క్, వాటర్, ఇంకా వాటర్ బాటిల్స్ రెడీ చేసుకోవాలి. బటర్ మిల్క్ వేసుకోవడానికి యూజ్ అండ్ త్రో బాక్సెస్లోనే పట్టుకెళ్తాను, ఇంకా యూజ్ చేసి ఇంకా తీసేయడమే. మెయిన్ ఏంటంటే వెళ్ళేటప్పుడే ఏమైనా పట్టుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాం కాబట్టి. వచ్చేటప్పుడు ఏంటంటే ఫుల్గా మనం లంచ్, టిఫిన్స్ అన్ని బయటనే చేయాలి, ఎందుకంటే అక్కడ నుంచి తెచ్చుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి. అందుకోసం అని చెప్పి వెళ్ళేటప్పుడు కొంచెం బడ్జెట్ తగ్గించుకున్నా వచ్చేటప్పుడు మనకు నచ్చినట్టు ఏవో ఒకటి తీసుకోవచ్చు. నార్మల్గానైతే మనకి ఇక్కడ ఉన్న కాస్ట్కి ట్రైన్లో ఉన్న కాస్ట్కి అసలు పోలికే ఉండదు. వచ్చిన క్వాంటిటీ తక్కువ కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ కాబట్టి అలాంటి టైంలోనే మనకు బాగా ఆకలేస్తుంది, అవి కావాలి ఇవి కావాలి అనుకుంటాము. అందుకే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఖర్చు పెట్టకుండా వచ్చేటప్పుడు మనం లంచ్కి కానీ, టిఫిన్స్ కానీ, స్నాక్స్కి కానీ ఖర్చు పెట్టుకోవచ్చు అని నా ఆలోచన. అది మీకు ఉందా, అలా మీరు ఆలోచిస్తారా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు వీడియోలో టాపిక్ అయితే. ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియోస్లోని మేము ఏ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము, మాకు ఎంత బడ్జెట్ అయ్యింది, ఏం తింటున్నాము, అక్కడ ఎలా ఉంది లొకేషన్ అంతాను, ఎంత టైం పడుతుంది, మెయిన్ టైం, నాకు మెయిన్ టైమే ఎక్కువ ఇంపార్టెంట్ మాట. మేము ఏంటంటే 5కి అలా దిగుతాం కదా, అక్కడ రూమ్ వెళ్ళేటప్పటికి ఎంత అవుతుందో తెలీదు. నేను ఖచ్చితంగా చెప్తాను అక్కడికి వెళ్ళేటప్పటికి. నేనైతే వెళ్ళిన ట్రైన్ టికెట్స్, ట్రైన్ డీటెయిల్స్ అన్ని చెప్తాం. మేము డైరెక్ట్గా అరుణాచలానికి పెట్టుకున్నమాట. తిరుమలాపురం ఏదో నాకు తెలీదు, అవన్నీ నేను తెలుసుకొని ఒక దగ్గర రాసుకొని అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది ఈ రోజు వీడియో టాపిక్ అయితే. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.